ఆగండి 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 బయట దొరికే పునుగుల కన్నా మిగిలిన ఇడ్లీ పిండితో ఇంట్లోనే టేస్టీగా క్రంచీగా పునుగులు చేసుకుందామా? ఇడ్లీ పిండి మిగిలితే మీరేం చేస్తారో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలాంటివన్నీ చేస్తుంటాను. మీ దగ్గరున్న ఏ ఇడ్లీ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే హోల్సమ్ మల్టీ మిల్లెట్ ఇడ్లీ పిండి తీసుకున్నాను. మీకు కూడా మైదా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఎలాంటి కల్తీ కానీ లేకుండా మిల్లెట్స్తో తయారు చేసిన ఇడ్లీ ప్రీమిక్స్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. జస్ట్ వాటర్ పోసుకుంటే చాలు, అప్పటికప్పుడు ఇడ్లీ పిండి ప్రిపేర్ అయిపోతుంది. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు, ఉప్పు, జీలకర్ర, కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకుంటూ పునుగుల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 వాయిల తర్వాత మళ్ళీ అన్నీ కలిపి ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, క్రిస్పీ క్రంచీ పునుగులు రెడీ. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవడం మర్చిపోవద్దు. డీప్ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. మీకు కూడా ఎలాంటి కల్తీ కానీ అడల్ట్రేషన్ కానీ లేని గానుగ నూనె కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.